హాయ్ అండి, నా జీమెయిల్ అకౌంట్ డిజేబుల్ అయింది. ఎలా అయింది, ఎందుకు అయింది, దాన్ని ఎలా అప్పీల్ చేశానో వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఏమైందంటే మన మార్నింగ్ మా ఫ్రెండ్ కాల్ చేస్తారండి 8:30 కాల్ చేసి, శివ నీ వీడియోస్ కనిపించట్లేదు అన్నారు. అదేంటి మన వీడియోలు కనిపించకపోవడం ఏంటని చెప్పి నేను ఓపెన్ చేసి చూస్తానని చెప్పి ఓపెన్ చేశాను అనమాట. చూసేటప్పుడు అసలు ఛానల్ లేదు, ఏమీ లేదనమాట అండి. సో సైన్ ఇన్ అడుగుతుంది ఏంటని చెప్పి సైన్ ఇన్లోకి వెళ్ళాను అనమాట. సైన్ ఇన్లోకి వెళ్తే వాడు ఏం చెప్పాడంటే మల్టిపుల్ యాక్టివిటీస్ అని చెప్పి బోట్ యాక్టివేషన్ చేసిందని డౌట్ వచ్చి, సో ఇది డిజేబుల్ చేశారని చెప్పి వచ్చింది అనమాట. అంటే ఏంటంటే బోట్ ఏ అనమాట అండి. సో ఆటోమేటిక్గా మెయిల్స్ క్రియేట్ చేయడం, ఆటోమేటిక్గా లైక్స్ షేర్ చేయడం, రిప్లైస్ అవ్వడం అనేది ఆటోమేటిక్ జనరేటర్గా జరుగుతుంది అనమాట అండి. అది అనుకుని మనకి గూగుల్ వాడు అయితే మనది డిజేబుల్ చేస్తాడు అనమాట అండి. సో అక్కడ ఆప్షన్ ఉన్నాయి అనమాట అండి, మనకి కావాలంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను మళ్ళీ అప్లై చేశాను. సో ఇది బోట్ చేసింది కాదు, నేను పర్సనల్గా వాడుకునే జీమెయిల్ అకౌంట్ ఇది. సో మీరు నాకు మళ్ళీ బ్యాక్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము. అట్లా డేటా కూడా కావాలని చెప్పి మనం దాంట్లో రిక్వెస్ట్ పెట్టాం అనమాట అండి. సో వాడైతే 48 అవర్స్ అయితే మనకి టైం ఇచ్చాడు అనమాట. సో 48 అవర్స్ కన్నా ముందే మనకి అంటే వేరే మెయిల్ ఐడి అడుగుతాడు. సో అక్కడ మనం అప్లై చేసినప్పుడు సో మెయిల్కి మనకైతే వచ్చిందనమాట అండి, ఇలాగా మీది అయిపోయింది, సో వెరిఫికేషన్ అయిపోయింది, మీరు ఓపెన్ చేయొచ్చు అనమాట. సో నేను వెళ్ళి వెంటనే మళ్ళీ లాగిన్ కొట్టగానే ఓపెన్ అయిపోయింది అనమాట. డేటా కూడా మన కొత్త కూడా వస్తుంది అనమాట అండి. నేను పెట్టిన వీడియోస్ కూడా మనం యాక్చువల్లీ 100 days ఛాలెంజ్ చేస్తున్నామండి. బట్ 7th డే వీడియో అయితే స్టాక్ అయిపోయింది అనమాట, ఎందుకంటే ఇది డిజేబుల్ అయిపోవడం వల్ల. సో మీలో ఎవరికైనా ఇలా జరిగితే ఏమి కంగారు పడడం అవసరం లేదండి. ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే మనకి మళ్ళీ మన డేటా కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఎవరికైనా జరిగితే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇలా జరిగింది నాకు కూడా అని చెప్పి. సో కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా జీమెయిల్స్ ఇవన్నీ కూడా కొన్ని జరుగుతున్నాయండి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఉంటే కనుక ఇలాంటివి జరగవు అనమాట. సో అవి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా జనరేట్ అయింది అనుకుని వాళ్ళు చేయడమే జరిగిందనమాట. సో ఇదనమాట అండి మనకి ఒకటే మిస్ అవ్వడానికి కారణం. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. రోజు మీతో ఉంటాను. బాయ్.